and world-class celebrity wellness consultant. I used to train Mr. Prabhas Garu, Allu Arjun Garu, Anushka Shetty Garu, and Venkatesh Garu, and many more. So what I am trying to convey ante bodybuilding is the mother event of all sports అండి. ఎందుకు బాడీ బిల్డింగ్ చేయాలి అంటే మీరు జీవితంలో ఏ విధమైన క్రీడలోకి వెళ్ళాలన్నా లేకపోతే జీవితంలో మీరు ఏ విధమైన సంకల్పం చేసుకోవాలన్నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ అనేది చేయాలండి. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళలోని శారీరక మానసిక దృఢత్వం వల్ల వాళ్ళు ఆర్థికంగా అండ్ ఆధ్యాత్మికంగా కూడా బలపడతారని ఫ్లూయెంట్ సైన్స్ ఇది. సో మీరందరూ కూడా మీడియా మిత్రులు అండ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేయాలండి. అండ్ ఇంతకు ముందు మనం ఎక్సర్సైజ్ అంటే కొంచెం వాకింగ్ చేస్తున్నానండి, లేకపోతే యోగాకి వెళ్తానండి, లేకపోతే రన్నింగ్ చేస్తానండి అనేవారు. అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ కోచ్ అండ్ జడ్జ్ అండ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీ వెల్నెస్ కన్సల్టెంట్ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే మీరు జిమ్లో జాయిన్ అవ్వండి, జిమ్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు రేపు ఏమైందంటే మన ఈ మోడర్న్ సొసైటీలో అందరికీ వెళ్ళి వాక్ చేయడానికి కానీ లేకపోతే స్పెసిఫిక్గా వెళ్ళి ఒక రకమైన వ్యాయామం చేయడానికి కానీ అవకాశం ఉండట్లేదు, సిటీ బాగా డెవలప్ అయిపోవడం వల్ల. సో జిమ్స్ అన్ని ఏంటంటే ఇది ఇప్పుడు ఎక్సర్సైజ్కి సెంట్రల్ బాడీస్ అయిందండి. సో మీరు ఆ జిమ్కి వెళ్ళారంటే అక్కడ సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి ఏం చేయొద్దని. అంటే మనకి ఏంటంటే మేల్స్లోనైనా ఫిమేల్స్లోనే అబౌవ్ 40 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మజిల్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి బాడీకి. అందరూ డాక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే మజిల్ అనేది మీ అసెట్. మనం బిల్డింగ్లు కట్టామా, పెద్ద పెద్ద మర్సిడీస్ బెంజ్లు బిఎండబ్ల్యూలు కొన్నామా, అది తర్వాత విషయం అండి. ముందు మన బాడీని కాపాడుకోవాలి. సో మన మజిల్ని కాపాడుకోవడమే బాడీని కాపాడుకోవడం. మజిల్ ఉంటేనే బలంగా లోపల ఆర్గన్స్ కానీ మీ బోన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు జిమ్కి వెళ్ళడం అనేది చాలా మంచి విషయం ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో. జిమ్కి వెళ్తే మీరు అక్కడ యాక్టివిటీస్ చేస్తారు ప్రాపర్గా, దెన్ దే గైడ్ యూ ద న్యూట్రిషన్ అండ్ ఆల్. సో మీరు హెల్తీగా ఉన్నప్పుడు మనం అందరం అన్ని పనుల్లోని సక్రమంగా రాణించగలుగుతాం. అండ్ ఐబీబీఎఫ్ గురించి చెప్పాలి అంటే ఐబీబీఎఫ్ చాలా పాత ఆర్గనైజేషన్ అండి. బాడీ బిల్డింగ్ పుట్టినప్పటి నుంచి ఏదైనా ఒక అసోసియేషన్ ఇండియాలో ఉంది అంటే అది ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్. సో వీఆర్ ఆన్ ఓల్డెస్ట్ అండి. మనం చెప్తాం కదా పాత వాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్తారు కదా. సో మనం పాత అసోసియేషన్ అనమాట మంది. అండ్ ఇప్పటికి కూడా కంటిన్యూస్లీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వరల్డ్ స్టాండర్డ్లో మనం మెడల్స్ తెస్తున్నాం అంటే వీఆర్ వెరీ ఎథికల్ and we are very genuine. We are not focusing on the money to grab the money through these events and so we all are the professionally settled and financially settled. మేము మా జీవితంలో ఈ క్రీడ వల్లనే ఇంత ఎదిగాము. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. మేము బాడీ బిల్డర్లు కావడం వల్లే మేము ఈ రోజు ఇలా ఆర్థికంగా స్థిరంగా ఉన్నాం. కాబట్టి మా నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా చేయాలన్న సంకల్పంతో రాజుగారే కానీ మీ అందరూ ఇక్కడ కూర్చుని అందరూ అండి. So we are not coming this for the personal image or financial benefits అండి. సో మేమైనా ఈ ఆర్గనైజేషన్ ఈ సొసైటీకి చేయాలి అండ్ మేమైనా సొసైటీని కాపాడాలి, లేకపోతే మా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ కాపాడుకోవాలన్న సదుద్దేశంతో వచ్చింది. కాబట్టి ఐబీపీఎఫ్ is a vast